ఇక ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం మంచి అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము. ఇక పట్టణాల్లో నివసించే వాళ్ళల్లో చాలామందికి సొంత ఇల్లు అనేది ఉండదు. ఇప్పుడు ఆ సొంతంటి కళను నెరవేర్చేందుకు పట్టణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం ద్వారా అక్కడి వారికి ఇల్లు నిర్మించుకోవటానికి, కొనుగోలు చేయటానికి లేదా అద్దెకు తీసుకోవటానికి ఆర్థిక సహాయం అందించనుంది. ఇక ఈ పథకం 2024 నుంచి 2029 వరకు అంటే మొత్తం 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. మరి ఈ PMAYU 2.0 పథకం ఎవరి కోసం, ఎవరు అర్హులు, ఆదాయ పరిమితులు వంటి వివరాలను ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఇక దేశంలో ఎక్కడ తమ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరు మీద శాశ్వత ఇల్లు లేని కుటుంబాల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గం, తక్కువ ఆదాయ వర్గం, మధ్యతరగతి వర్గం ఈ వర్గాల్లో అర్హులైన వారు తమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఇంటిని నిర్మించుకోవచ్చు. అలాగే ఇల్లు కొనుగోలు చేయవచ్చు లేదా అద్దె గృహ వసతిని పొందవచ్చు.